అసలు నిద్రపోయాను. అలారం మోగంగానే లేచేసాను. స్టార్ట్. సర్చార్జ్ రేట్స్ అప్ టు లిమిట్ 50 lakhs to 1 crore, 1 crore to 2 crores, 2 crores to 5 crores. మీరు ఆగు. మీరు మాత్రమే చెప్పండి. మీరు చెప్పండి అమ్మా. మీరు మాత్రమే చెప్పండి. స్టార్ట్. ఇప్పుడు ఆన్లైన్ వాళ్ళు చెప్తారు వినండి. స్టార్ట్. స్టార్ట్. ఒకటోసారి స్టార్ట్, రెండోసారి స్టార్ట్. చెప్తున్నారమ్మా, నాకు వినిపిస్తుంది. నేను బయటికి పెట్టలేదు. ఓకే, డన్. మీలా కాదు, బాగానే చెప్పారు వాళ్ళు. సరే, నేను కొన్ని అమౌంట్స్ చెప్తాను, మీరు సర్చార్జ్ రేట్ చెప్పండి. రైట్. 55 lakhs చెప్పాలి. 1 crore 42 lakh 1.42 crores, 1 crore 40, 2.50 crores, ఫస్ట్ నువ్వు అడగాలి డివిజన్ అడగాలి కదా సార్. డివిజన్ చెప్పాలి కదా. డివిజన్ చెప్పలా, సైలెంట్. టూ క్రోర్స్, 15%, 15%, 15%, 30. అంతే. మా 60 lakhs రాద్దాం అనుకున్నాం కదా. స్టార్ట్ చేయండి. ఎగ్జాంపుల్ నెంబర్ ఎంత?
Example number 6. Example question number 6. Heading calculation of, అందరు నాతో పాటు రాయండమ్మా, calculation of tax liability of మిస్టర్ ఏం లేదా, ఏం లేకపోతే ఏ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 2000 ఏది మర్చిపోయినా మర్చిపోకపోయినా అసెస్మెంట్ ఇయర్ మాత్రం మర్చిపోరమ్మా మీరు. ఎందుకు? ప్రతి క్వశ్చన్లో డిటి క్వశ్చన్ ఏది చేస్తున్నా ప్రతి క్వశ్చన్లో రాయాల్సిందే. సిలబస్ అంతసేపు అది వస్తూనే ఉంటుంది కాబట్టి మర్చిపోరు. హెడ్డింగ్స్ చెప్పండి. మా ఏం చెప్పలేదంటే నార్మల్ ఏజ్, అమౌంట్ ఇన్ రూపీస్, టోటల్ ఇన్కమ్ ఎంతమ్మా? జీరో టు 2,50,000. 0%, 0. 2,50,000 1 rupee to 5 lakhs. 2,50,000 5%, 12,500. 5 lakhs to 10 lakhs. 5 lakhs. 20%, 1 lakh. About 10 lakhs. చెప్పాలి. థర్టీ 30%, 15 lakhs. 16 lakhs, 12,500. రిబేట్ వస్తుందా? సర్చార్జ్ వస్తుందా? ఎంత వస్తుంది? యాడ్ చేయాలా రెడ్యూస్ చేయాలా సర్చార్జ్ని? యాడ్ చేస్తే ఎంత వచ్చిందమ్మా? 1 lakh. 17 lakhs. ఏదో ఒకటి చెప్పండి అమ్మా ఫాస్ట్గా. 15 50 అంతే కదా? కరెక్టేనా? కరెక్టేనా టోటల్ క్యాలిక్యులేషన్? 17 అది కరెక్ట్ కాదు. 17 lakhs. వన్ లాక్ ఇప్పుడు చెప్పండి అమ్మా. నాకు ఇప్పుడు అర్థమైందా నాకు ఎందుకు మీ మీద నమ్మకం లేదు? అసలు నేను నమ్మనమ్మా, ఎవరిని నమ్మను. ఫస్ట్ బెంచ్ వాళ్ళని అసలు నమ్మను. 10% ఆన్ 16 lakhs 12,500, 1,61,250. ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ వేయాలి? అందరు సైలెంట్గా ఉండండి. ఫస్ట్ బెంచ్ వాళ్ళు మాత్రమే చెప్తారు.
చెప్పండి అమ్మా. 17,73,750 ఇంటూ 4%. 770నా? అందరు కన్ఫర్మ్ చేయండి అమ్మా, అది రైటేనా? రైటేనండి. ఈ రెండు యాడ్ చేసి అందరు సైలెంట్ ఉండాలి. ఈ రెండు యాడ్ చేసి 8 రైటేనా? సూపర్, రాసేయండి అమ్మా. రాయాలి అందరు నీట్గా. బుక్స్ చెక్ చేస్తాను నేను, బుక్స్ చెక్ చేస్తాను. ఆన్లైన్ వాళ్ళే కూడా బుక్స్ చెక్ చేస్తాను నేను. ఫొటోస్ తీసి పెట్టాలి, వీడియో కాల్ చేయాలి, వీడియో కాల్ చేయాలి. అయిపోయిందా? స్పెషల్ ట్యాక్స్. ఇప్పటి వరకు నువ్వు నార్మల్ ట్యాక్స్ రేట్స్ చూసావు. ఇప్పుడు ఏం చెప్పబోతున్నా నేను? స్పెషల్ ఇన్కమ్స్ మీద అప్లై అయితే స్పెషల్ ట్యాక్సెస్. ఆల్మోస్ట్ క్యాపిటల్ గెయిన్స్ అన్ని స్పెషల్ ఇన్కమ్సే. అదర్ సోర్సెస్లో లాటరీ, బెట్టింగ్స్, గ్యాంబ్లింగ్స్, క్యాజువల్ ఇన్కమ్, ఇలా కొన్నిటిని స్పెషల్ ఇన్కమ్ స్టేటస్ ఇచ్చాడు. అంటే ఇవి రెగ్యులర్గా వచ్చేవి కాదు, ఒక స్పెషల్ నేచర్ ఉంటాయి. ఇవే స్పెషల్ ఇన్కమ్స్. వాటికి నార్మల్ రేట్స్ అప్లై కావు, స్పెషల్ రేట్స్ అప్లై అవుతాయని స్పెషల్ రేట్స్ చెప్పాడు. స్పెషల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్. నీ టోటల్ ఇన్కంలో స్పెషల్ ఇన్కమ్స్ ఏవి ఉంటాయంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112, ఆల్రెడీ చెప్పిందే. నార్మల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. నెక్స్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112 అంటే ఏంటి? సేల్ ఆఫ్ సెక్యూరిటీస్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 111A. 111A అంటే ఏంటమ్మా? సేల్ ఆఫ్ సెక్యూరిటీస్. క్యాజువల్ ఇన్కమ్లో ఏమేమి వస్తాయి చెప్పండి? లాటరీస్, హార్స్ రేస్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, గేమ్ షోస్. లాటరీ అంటే దాని తర్వాత వస్తుందిలే, ఊరికే చెప్పండి. లాటరీ టికెట్ ఎప్పుడైనా కొన్నారా? ఏమొచ్చింది? నాకేమొచ్చింది అడగండి. చిన్నప్పుడు లాటరీ టికెట్ కొంటే అది ఉంటుంది కదా, బాంబు, చింటపక్కాయ వచ్చింది. మీకు రాలేదా? నాకు మళ్ళీ స్క్రాచ్ చేయండి అని వచ్చింది ఒకసారి. ఇంకోసారి జోకర్ వచ్చింది. ఒకసారి మాత్రం 10 రూపీస్ వచ్చింది. అప్పట్లో 10 రూపీస్ అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు మేము గాంధీ తాత ఉన్నప్పుడు పుట్టాం, సో ఎక్కువే. అట్లా లాటరీ తగిలింది, మరి ట్యాక్స్ కట్టానా? మీరు అనుకుంటున్న ఆ లాటరీస్ కాదు. లాటరీ అంటే పెద్ద పెద్ద లాటరీస్. ఇక్కడైతే ఇల్లీగల్. ఎక్కడ? ఈవెన్ ఇల్లీగల్ ఇది ఆల్సో ట్యాక్సిబుల్. ఆంధ్ర, తెలంగాణలో మీకు ఏం కనిపించవు. కేరళ అటు సైడ్ వెళ్తే లాటరీ ఈజ్ లీగల్. అప్పుడప్పుడు న్యూస్లో చూడండి 10 crores లాటరీ తగిలింది, అది ఇది అని చెప్తా ఉంటారు. సో అంటే ఇండియాలో లాటరీ ఇన్కమ్ కూడా ఉంది. మీకు ఆంధ్ర, తెలంగాణలో లేదమ్మా, తీసేస్తారు. హార్స్ రేస్ ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా? చూసారా? ఎక్కడ? ఇండియాలో ఉందంటారా? ఉంది. పంజాబ్ సైడ్, అటు సైడ్, నార్త్ సైడ్ హార్స్ రేస్ ఇస్ లీగల్. చాలా డబ్బులు వస్తాయి బెట్టింగ్ వేస్తే. ఈ హార్స్ కింద, ఈ హార్స్ సినిమాల్లో చూపిస్తారు కదా, ఈ హార్స్ కింద. నెక్స్ట్ అవును, దాంతో పాటు మళ్ళీ ఇట్లా రాకపోయినా సరే మళ్ళీ వెళ్ళేసి వస్తా తీసుకురావడానికి. సో బెట్టింగ్ ఎవరు బెట్టింగ్ చేస్తున్నారు? చేశారా ఎప్పుడైనా బెట్టింగ్? నాకు ఎస్ఐ గారు ఒక ఆఫర్ ఇచ్చారు. బెట్టింగ్ వాళ్ళని పట్టిస్తే 1000 రూపీస్ ఇస్తా అన్నారు ఒక్కొక్క వ్యక్తి. మీకు 500 ఇస్తా.
మీకు 500 ఇస్తా, 500 నేను తీసుకుంటా. పట్టించండి నాకు, ఎవరు బెట్టింగ్ ప్రూఫ్తో సహా వీడియో తీసి పట్టించండి. చాలామంది ఉన్నారు ఇక్కడ. స్టార్ట్ అయిపోతుంది కదా ఐపీఎల్, బెట్టింగ్ వేస్తున్నారా? పట్టిస్తే సరే, మొత్తం మీరే తీసుకోండి, 1000 రూపీస్. ఓకే, నాకు పట్టించండి. న్యూస్ పేపర్లో మాత్రం నా పేరు వేయించండి. సరే, ఇక్కడ బెట్టింగ్ మంచి పిల్లలు చెప్తాం సార్. బెట్టింగ్ అనేది క్యాషినో చూసారు ఎప్పుడైనా, కార్డ్ గేమ్స్, బెట్టింగ్స్ ఇవన్నీ. సో బాల్ గేమ్స్ అవి, అక్కడ గేమ్ షోస్. అమ్మా ఎవరైనా బిగ్ బాస్కి వెళ్ళారా? ఎవరు వెళ్ళలేదా? చెప్పండి, గేమ్ షోస్ చెప్పండి. గేమ్ షోస్ చెప్పాలి ఫాస్ట్గా. డి గేమ్ షోనా? జబర్దస్త్ గేమ్ షోనా? డి జబర్దస్త్ గేమ్ షో కాదు కదా. డి అంటే సర్కస్, జబర్దస్త్ అంటే డాన్స్. ఇంకా సుమక్క క్యాష్. సుమక్క క్యాష్ నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను, నాకు బాగా గుర్తు. నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాసి సుమక్క క్యాష్ ప్రోగ్రామ్ చూశాను, చూస్తూనే ఉన్నాను. అప్పటి నుంచి అట్లాగే ఉంది అక్క. ఇంకా ఏంటమ్మా ఏదో చెప్పారు, 6th సెన్స్, 1 సెకండ్. అదే కదా, ఇప్పుడు 1 సెకండ్ అంటున్నారా, 1 మినిట్ అంటున్నారా? 1 సెకండే అంటున్నాడా? 1 సెకండ్ అని 1 మినిట్ ఉంటాడేంటి? అదంతేనా? ఓకే. బిగ్ బాస్, మీలో ఎవరు కోటీశ్వరులు? దీస్ ఆర్ ఆల్ గేమ్ షోస్. ఇక్కడ ఏంటమ్మా ఏదో జోక్ వేశారు, నాకు కూడా చెప్పండి. గేమ్ షోస్. నెక్స్ట్ అమ్మ ఇక్కడ ఒకటి చూడండి, హైలైట్ చేశాను సార్. క్యాపిటల్ గెయిన్స్లో ఉండేదే 4 types ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్. ఏంటి ఆ 4 types అందరు చెప్పాలి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112A, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 111, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 111A. గుర్తుందా సార్? క్యాపిటల్ గెయిన్ ఓవరాల్గా 2 types. ఏంటి? షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఇది మళ్ళీ 2 types. చెప్పమ్మా. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 111, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 111A, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112A. నేను ఇప్పుడు ఒకటి రౌండ్ ఆఫ్ చేస్తాను, అది తప్పితే మిగతా అన్ని స్పెషల్ ఇన్కమ్స్. అదొక్కటి మాత్రం స్పెషల్ ఇన్కమ్ కాదు. మా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ స్పెషల్ ఇన్కమ్ కాదు అనట్లేదు నేను. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో నార్మల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ స్పెషల్ ఇన్కమ్ కాదు, దానికి నార్మల్ స్లాబ్ రేట్స్ అప్లై అవుతాయి. దీనికి ఏం అప్లై అవుతాయి అమ్మా చెప్పాలి అందరూ? నార్మల్ స్లాబ్ రేట్స్ అప్లై. అంటే నార్మల్ ఇన్కమ్ ఏంటమ్మా ఇది? నార్మల్ ఇన్కమ్. సర్చార్జ్ ఇస్ డిఫరెంట్, ట్యాక్స్ రేట్ ఈస్ డిఫరెంట్. నువ్వు మొత్తం ట్యాక్స్, స్పెషల్ రేట్స్, నార్మల్ రేట్స్ అప్లై చేసిన తర్వాత అప్లై చేసే సర్చార్జ్కి స్పెషల్ ట్యాక్స్, స్పెషల్ ఇన్కమ్ సంబంధం లేదు. టోటల్ ఇన్కమ్ అంటే నార్మల్ ఇన్కమ్ ఉంటుందా, స్పెషల్ ఇన్కమ్ ఉంటుందా? రెండు కలిపి ఉన్న టోటల్ ఇన్కమ్. ఓకేనా? సరే సార్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 111A అంటే సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ అమ్మ. దీనికి ఎంత పర్సంటేజ్ స్పెషల్ ఇన్కమ్? ఎంత పర్సంటేజ్? 15% ఫ్లాట్ రేట్. 1 రూపీ ఉన్న 15% ఫ్లాట్ రేట్. నో బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్, నో స్లాబ్ రేట్స్, ఫ్లాట్ రేట్. అది అంటే నువ్వు సపరేట్ చేసి దీనికి సపరేట్గా ట్యాక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. స్లాబ్ రేట్స్ అప్లై చేయకూడదు, స్పెషల్ రేట్ అప్లై చేయాలి. స్లాబ్ రేట్స్ అప్లై చేయొచ్చా? నో, ఫ్లాట్ రేట్. 112 20%, 112A 10%. వీటన్నిటికీ ఫ్లాట్ రేట్స్ అమ్మా. ఏంటివి? ఫ్లాట్ రేట్స్. స్లాబ్ రేట్స్ అప్లై చేయదు. అగైన్ మళ్ళీ చెప్తున్నా, 111 ఏ రేట్ అప్లై చేస్తారు? 111 స్లాబ్ రేట్స్. 111A 112 పెద్దగా చెప్పాలి. 112A 111A 112. సరే, ఒక గేమ్ ఆడదాం. నేను ఫాస్ట్గా అడుగుతాను, మీరు కూడా ఎలా చెప్తారు? స్లోగానే చెప్తారులే. నేను ఫాస్ట్గా అడగనా, స్లోగా అడగనా? ఫాస్ట్గా అడుగుతా. సరే. తిన్నగా అడగనా, జిగ్జాగ్ అడగనా? జిగ్జాగ్ అడుగుతా. సరే, ఓకేనా?
రెడీనా? 111A, 112, 111A, 112, 112A, 112A, 112, 111. మీరు ఆగి వీళ్ళు ఒక్కసారి రాంగ్ చెప్పినా మీకు పాయింట్ అమ్మా, ఓకేనా? బాబు మీ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి, ఓకేనా? రెడీ? మీరు క్లెయిమ్ చేసుకోవాలి, లేకపోతే నేను వేయను పాయింట్. స్లోగా చెప్తే కూడా పాయింట్ అమ్మా, ఎవరైనా చెప్పకపోయినా పాయింటే. రెడీ? 112, 112A, 111, 111A, 112, 112A, 111, 111A, 112A, 112, 112A, 111, 111A, 112, 112A, 112A. పాయింట్ కొట్టండి. మీరు అలర్ట్, ఒకళ్ళు తప్పు చెప్పిన పాయింట్ మా మీకు 2 పాయింట్స్, వీళ్ళకి 4 పాయింట్స్ ఇప్పటి వరకు. రైట్? రెడీనా? అబ్జర్వ్ అమ్మా. 111, 111A, 112. స్లో చెప్తున్నారంట, ఇంకోసారి స్లో చెప్తే పాయింట్ టేకన్ అంతే. 112, 112A, 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 112, 111, 112A, 112A. అరే 10% కదా, ఇద్దరికి పాయింట్స్ పోయినాయి. 5-2. కదా, పాయింట్ పోయింది కదా. సరే, క్యాజువల్ ఇన్కమ్ ఎంత సార్ అంటే 30%. క్యాజువల్ ఇన్కమ్లో ఏమేమి ఉంటాయి చెప్పండి అమ్మా అందరూ? బెట్టింగ్, గ్యామ్లింగ్, గేమ్ షోస్, హార్స్ రేస్, ఇవన్నీ ఉంటే ఎంత పర్సంటేజ్ అమ్మా? ఫ్లాట్ 30%. అందుకనే మీరు మీలో ఎవరు కోటీశ్వర్లో 1 crore వచ్చినప్పుడు మీకు ఎంత ఇస్తారంట చేతికి? 70 lakhs, 30 lakhs తీసేస్తారు. 30% టీడీఎస్ 30% తీసేస్తారు. నాకు ఒక డౌట్, మరి సుమక్క క్యాష్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు డబ్బులు ఇవ్వదు కదా, ఫ్రిడ్జ్, సోఫా ఇవన్నీ ఇస్తుంది కదా, అప్పుడెట్లా? ఏముంది, సోఫాని 70% తీసేయండి, ఇవ్వండి, 70% గవర్నమెంట్కి ఇవ్వండి, అంతే కదా. అది ఎక్కడ నేర్చుకుంటాం అదేంటి అనేది? టీడీఎస్ చాప్టర్లో నేర్చుకుంటాం. క్యాష్ అంటే నువ్వు ఎలాగోలా డిడక్ట్ చేసుకోవచ్చు, మరి ఒక నాన్ మానిటరీ థింగ్ ఇస్తే ఎలా తీస్తావు 30% అనేది తర్వాత చూద్దాం. అందులో కూడా 30% తీయాల్సిందే, బట్ ఎలా అనేది తర్వాత చూద్దాం. ఇది అమ్మా నార్మల్ స్లాబ్ రేట్స్, ఇది అప్లై అవుతుంది. ఇవి కాకుండా రిమైనింగ్ ఏ ఇన్కమ్ అయినా సరే నార్మల్ స్లాబ్ రేట్స్. ఇందులో కూడా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, నార్మల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి స్లాబ్ రేట్స్ అప్లై చేస్తాం. ఇలాంటివి మీ ఇన్కంలో ఉందా? ఎస్ సార్. సపరేట్ చేయి, ఫస్ట్ సపరేట్ చేయి. ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు, సర్చార్జ్ కాదు, ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడే సపరేట్ చేసేయి. స్పెషల్ ఇన్కమ్స్ అన్నిటికీ సపరేట్గా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయి. రిమైనింగ్ నార్మల్ ఇన్కమ్కి స్లాబ్ రేట్స్ అప్లై చేసి సపరేట్గా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయి. వచ్చిన ట్యాక్స్ని రెండింటిని యాడ్ చేయి. రిబేట్ ఉంటే రిబేట్ అడ్జస్ట్, ఇంకా యాజ్ యూజువల్ సర్చార్జ్ అవన్నీ. సార్ 112Aకి ఆల్రెడీ చెప్పానమ్మా, ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాను నేను? 1 lakh వరకు ఏం ట్యాక్స్ వేయొద్దు, ఎగ్జామ్టెడ్. 112Aకి 1 lakhs వరకు ఏ ట్యాక్స్ వేయొద్దు, ఎగ్జామ్టెడ్. సార్ 112Aకి 1 lakh వరకు ఏ ట్యాక్స్ వేయొద్దు, డిస్కౌంట్, ఎగ్జామ్టెడ్. 1 lakh పైన ఉంటే ఎంత పర్సంటేజ్ వేస్తావు ట్యాక్స్ నువ్వు? 10%. అది డీటెయిల్గా క్యాపిటల్ గెయిన్లో మళ్ళీ ఇవన్నీ డీటెయిల్గా వస్తాయి. ఇది టోటల్లీ క్యాపిటల్ గెయిన్ దగ్గర చూద్దామమ్మా, జస్ట్ ఊరికే లింక్ చేసుకోవడానికి. నువ్వు రివిజన్ చేసినప్పుడు ఫ్లోలో ఉంటుందని అక్కడ రాశాను అంతే, ప్రింట్ చేశాను. క్యాపిటల్ గెయిన్ చాప్టర్లో అది డీటెయిల్ చెప్తాను. 112A అంటే ఏది మాత్రమే తీసుకోవాలి, 111A అంటే ఏది మాత్రమే తీసుకోవాలని డీటెయిల్. అది నువ్వు మొత్తం సిలబస్ అయిన తర్వాత కనెక్టివిటీ కోసం ఈ టేబుల్ ఇక్కడ రాసుకుంటావు నువ్వే. నువ్వు రాయటం ఎందుకని నేనే రాసేసాను. మళ్ళీ క్యాపిటల్ గెయిన్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రిపీట్ అవుతుంది. సార్ ఇప్పుడు నేను చెప్పేవి డీమ్డ్ ఇన్కమ్స్.
ఇప్పుడు నేను చెప్పేవి డీమ్డ్ ఇన్కమ్స్ అన్నమాట. వీటికి కూడా స్పెషల్ రేట్ అప్లై అవుతుంది. ఆ స్పెషల్ రేట్ ఎంత సార్ అంటే 60%. ఎంతమ్మా? 60%. ఇంతకీ ఏంటి సార్ అవి 60%? ఫస్ట్ వన్, క్యాష్ క్రెడిట్. అన్ఎక్స్ప్లెయిన్డ్ క్యాష్ క్రెడిట్. ఇఫ్ ఎక్స్ప్లెయిన్డ్ ఈస్ అన్ఎక్స్ప్లెయిన్డ్ క్యాష్ క్రెడిట్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు వచ్చారు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, వచ్చారు, టేబుల్ మీద అన్ని డబ్బులు ఉన్నాయి, 1 crore ఉన్నాయి. ఎక్కడిది అంటే ఎవరో ఇచ్చారు సార్ అంటున్నావు. ఎవరు ఇచ్చారంటే సార్ ఎవరో ఇచ్చారు సార్ అంటున్నావు. చెప్తున్నావు నువ్వు, ఏం చేద్దాం? ఏం చేద్దామమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు ఇంటికి వెళ్ళారు. చూసారా సార్ మేము ఎంత పేదవాళ్ళు, ఏం లేదు సార్ అన్నారు. ఇట్లా గోడ మీద ఇలా చేసాడు, ఊరికే సౌండ్ వస్తుంది. పగలగొట్టండి రా అన్నారు. పగలగొడితే ఏం వస్తున్నాయి అమ్మా? డబ్బులు వస్తున్నాయి. అమ్మో అని ఆశ్చర్యపోయి బెడ్ మీద అలా కూర్చున్నాడు. అది బెడ్ లాగా లేదు, డౌట్ వచ్చింది. చించేశాడు, ఏమున్నాయమ్మా? అమ్మో మా వల్ల కాదని కిచెన్లోకి వెళ్ళాడు వాటర్ తాగుదామని. ప్లేట్లు, గ్లాసులు, చైర్లన్నీ ఎలా ఉన్నాయమ్మా? గోల్డ్తో ఉన్నాయి. ఏం చేద్దాం? ట్యాక్స్ తీసుకున్నావా? ఎక్కడి నుంచి వచ్చినాయేమో అంటే ఏమో సార్ అంటున్నాడు. నాకు తెలియదు సార్, మీరు చెప్పేదాకా ఈ గోడలో డబ్బులు ఉన్నాయని. ఈ బెడ్లో డబ్బులు ఉన్నాయా? నాకు తెలియదు సార్ అంటున్నాడు. ఎవరైనా అంతే అంటారు. ట్యాక్స్ తీసుకున్నావా వద్దా? 60%. 60%. ఇఫ్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ నాట్ ప్రాపర్, కొంతమంది తెలివిగా సార్ ఎవరిచ్చారు అంటే అదిగోండి సార్ టార్గెట్ అకాడమీలో నేను ఏం చెప్తాను, మా స్టూడెంట్స్ ఇచ్చారని చెప్తాను. మీరు ఎవరి పేరు చెప్తారు? ఎవరు ఇచ్చారంటే ప్రవీణ్ సార్ ఇచ్చారు సార్ మాకు అని నా దగ్గరకు వచ్చాడు. ఇఫ్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ నాట్ ప్రాపర్ బై ఎస్ఎస్సి ఆర్ థర్డ్ పార్టీ రిపోర్ట్ బై ది ఎస్ఎస్సి. మీరు ఎవరి పేరు చెప్పారమ్మా ఆఫీసర్కి? ప్రవీణ్ సార్. మా ప్రవీణ్ సార్ ఇన్స్పిరేషన్ మాకు, ఆయనే చెప్పాడు. నా దగ్గరికి వచ్చారు, ఏమయ్యా నువ్వు ఇచ్చావంట కదా ఆ పిల్లోడికి 2 crores అంటే నేనేం ఇవ్వలేదు సార్. అది నేను సరిగ్గా చెప్పలేదు. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆలోచిస్తున్నా. ఒక్క నిమిషం సార్ నాకు తెలియదు అంటున్నా. నేను ఎక్స్ప్లెనేషన్ ప్రాపర్గా చేయకపోయినా మీరు తప్పించుకోవడానికి ఏదో పేరు చెప్పారు, మీ ఫ్రెండ్ పేరు. ఆ థర్డ్ పార్టీ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదంటే మళ్ళీ ఎవరి దగ్గరకు వస్తారమ్మా? దాట్ ఈస్ యువర్ ఇన్కమ్. డీమ్డ్ ఇన్కమ్ ఏంటమ్మా? అది నీ దగ్గర దొరికింది కాబట్టి నీదే డీమ్డ్ ఇన్కమ్. హియర్ ద కాన్సెప్ట్ ఆఫ్ బినామీ విల్ కమ్. ఇప్పుడు అర్థమైందా? వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టుకోరు ఎవరో నాకు తెలియదు. ఎవరి దగ్గర ఈ డబ్బులు ఉంటాయి, ఎవరు బినామీ అంటే ఏంటి ఇవన్నీ నాకు తెలియదు అసలు. ఇండియాలో అయితే ఉండదమ్మా. ఇండియాలో ఇలాంటి కాన్సెప్ట్లు ఉండవు అసలు. అవుట్ సైడ్ ఇండియా ఉంటాయి అంట. బినామీలు అంటే ఏంటో అంట. ఈ పొలిటీషియన్స్ వాళ్ళు బ్లాక్ మనీని వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర అలా పెడతారంట. ఇండియాలో ఇట్ ఈస్ నాట్ దేర్. ఓకే, రియల్లీ ఎస్పెషల్లీ ఇన్ ఆంధ్ర ఇట్ ఈస్ నాట్ దేర్. అండ్ ఆల్సో ఇన్ తెలంగాణ ఈజ్ ఆల్సో వెరీ క్లీన్. ఉండదండ అంట, అది రాశాడు. ఇండియాలో ఒకవేళ ఉంటే దాన్ని ఏం తీసుకోవాలంటమ్మా? ఉంటే ఉండదులే. అన్ఎక్స్ప్లెయిన్డ్ క్రెడిట్ యాజ్ షేర్ అప్లికేషన్ మనీ, షేర్ క్యాపిటల్ మనీ. ఒక కంపెనీ దగ్గరికి వెళ్తే ఆ షేర్స్ ఎవరు కొన్నారంటే చెప్పట్లా, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయంటే చెప్పట్లా. సర్లే నీదే డీమ్డ్ ఇన్కమ్, ట్యాక్స్ కట్టే. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ నాట్ రికార్డెడ్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. వాళ్ళ ఇంటికి వెళ్ళాం, బీరువా పగలగొట్టి చూసాం. ఏముంది బీరువాలో? గోల్డ్, డైమండ్స్, ఇంకా ఏమున్నాయి? పత్రాలు ఉన్నాయి. చూస్తే ఈ ల్యాండ్, ఆ ల్యాండ్, గుంటూరులో ల్యాండ్, హైదరాబాద్లో ల్యాండ్స్ అన్నీ ఈయనే కొన్నాడు. చూసారా అలా ఎప్పుడైనా? ఇలా కూర్చోబెడతారు ఒక వ్యక్తిని, మొత్తం గోల్డ్ డాక్యుమెంట్స్ అన్నీ పెడతారు, దొరికిపోయి ఉంటారు. అంటే ఎక్కడో అవుట్ సైడ్ ఇండియా కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ అలా చేస్తారమ్మా. నాట్ ఇన్ ఇండియా. మేబీ ఇండియాలో కూడా జరగొచ్చేవాలని చెప్పేసి అలా రాశారు. ఓకేనా? వాళ్ళంతా బ్రైబ్ తీసుకొని, బ్రైబ్ అంటే లంచం తీసుకొని ఇవన్నీ కొనేస్తూ ఉంటారు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఏం చెప్తాం? రికార్డులో రాస్తారు అవన్నీ. నీదే, నువ్వు ట్యాక్స్ కట్టే 60%. మరి జైలు, అది కూడా ట్యాక్స్తో పాటు జైలు కూడా వస్తుంది.
అన్ఎక్స్ప్లెయిన్డ్ మనీ బులియన్ జ్యువెలరీ. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, గోల్డ్ ఉంది, జ్యువెలరీ ఉంది, నువ్వేమని ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే చెప్పట్లేదు నువ్వు. నేను లంచం తీసుకున్నా అంటే జాబ్ పోద్ది, ఎట్లయినా పోద్ది. డీమ్డ్ ఇన్కమ్. అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ నాట్ ఫుల్లీ డిస్క్లోజ్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సింపుల్గా దీని అన్నిటికి బ్లాక్ మనీ అని పేరు పెట్టచ్చు, బ్లాక్ మనీ. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎక్స్పెండిచర్, అవి జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు వరకు ఇన్కమ్ గురించి చెప్పా, ఇప్పుడు ఏంటమ్మా ఎక్స్పెండిచర్. సార్ ఇన్కమ్ని నువ్వు డీమ్డ్ ఇన్కమ్ అంటావు, సరిపోయింది. ఎక్స్పెండిచర్ని డీమ్డ్ ఇన్కమ్ ఎలా అంటావు నువ్వు? ఇన్కమ్, నీ దగ్గర డబ్బులు దొరికినాయి, నీ దగ్గర గోల్డ్ దొరికింది, నీ దగ్గర ల్యాండ్ డాక్యుమెంట్స్ దొరికినాయి, వీటన్నిటిని నువ్వు చెప్పకుండా పెట్టావు కాబట్టి బ్లాక్ మనీ అంటాను, డీమ్డ్ ఇన్కమ్ అంటాము, ఫైన్. నీ ఎక్స్పెండిచర్ని ఇన్కమ్ ఎలా అంటారు? ఒక రియలిస్టిక్ కేసు ఉందమ్మా. చనిపోయారు సీఎం, తమిళనాడు సీఎం జయలలిత గారు. యాక్చువల్లీ హ్యాపెన్. అది మంచి పాలిటిక్స్ బాగుంటాయి. మూవీ కూడా వచ్చింది, అది అంత క్లియర్గా తీయలేదు ఆ మూవీ. దెర్ ఈస్ అ 2 parties ఆర్ దేర్, జయలలిత పార్టీ అండ్ ఇద్దరు చనిపోయారు కదా, డిఎంకే కరుణానిధి. సో ఇద్దరు రైవల్స్ అమ్మ, ఫుల్లీ రైవల్స్. ఒకసారి ఈమె వస్తే ఇంకోసారి ఆయన వస్తారు టర్న్లో. ఒకసారి ఆయన అసెంబ్లీలో ఆమె అపోజిషన్లో ఉన్నప్పుడు ఏదో అన్నాడు, మొత్తానికి గట్టిగానే ఏదో తిట్టాడు. ఇంకా ఆమె అప్పుడు శబ్దం చేసింది, సీఎం అయ్యే నేను అసెంబ్లీకి వస్తాను, అంతే కదా. సో అంత అవమానించాడు కాబట్టి నెక్స్ట్ టైం సీఎం అయిందమ్మా. సీఎం అయితే ఆయన్ని అలా టార్గెట్ చేసింది. మళ్ళీ ఆ నెక్స్ట్ టైం ఈయన సీఎం అయ్యాడు. ఆయన పగ తీర్చుకోవాలి కదా. వన్ ఫైన్ డే, యాక్చువల్లీ చిల్డ్రన్ లేరు, బట్ అడాప్ట్ చేసుకున్న ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి పెళ్లి చేయాలి నార్మల్గానే, అంతా భోజనాలు పెడుతూ ఉంటుంది, అంత చేస్తూ ఉంటుంది. తమిళనాడులో ఇది కామన్, క్వైట్ కామన్. ఎంజీఆర్ చేసిన అలవాటు ఆమె కంటిన్యూ చేస్తుంది. ఎలా చేస్తుంది వాళ్ళ అబ్బాయి మ్యారేజ్? సూపర్గా చేస్తుంది. మొత్తం అందరికీ భోజనాలు, ఒక్కొక్క ప్లేట్ అప్పట్లోనే 700 రూపీస్ అట్లా ఉండేది. ఫుల్ డెకరేషన్, ఎక్కడ పడితే అక్కడ భోజనాలు, పెళ్ళికి వచ్చిన వాళ్ళకి గిఫ్ట్లు. అపోజిషన్లో ఉన్నామా, రూలింగ్లో ఎవరున్నారు? పిలిచారా పెళ్ళికి? పిలిచారా లేదా? పిలిచారు. వచ్చాడు ఆయన కూడా, చాలా గ్రాండ్గా చేస్తున్నారని షేక్ హ్యాండ్ ఇచ్చారు. పిలవకుండా కొంతమంది వచ్చారు. ఎవరు సార్ వీళ్ళు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి చక్కగా లైటింగ్కి ఎంత అయింది, ఒక్కొక్క ప్లేట్కి ఎంత అయింది, వచ్చిన వాళ్ళకి గిఫ్ట్లకి ఎంత అయింది, మొత్తం ఖర్చు అంతా రాశారు. ఏం చేసుకుంటారు సార్ రాసి? అదే ఇన్కమ్ కాదు కదా ఏమ్మా, అదే ఏమన్నా ఇన్కమా? ఎక్స్పెండిచర్ అది. నోటీస్ పంపించారు. ఎప్పుడు సార్? అప్పుడే. ఇంత ఖర్చు పెట్టారు కదా, ఈ డబ్బులకి మీ దగ్గర సోర్స్ చూపించండి, ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడిగారు. స్పెండ్ చేసింది మీరే కదా, మీరే సంపాదించుంటారు కదా, రికార్డ్స్లో చూపించండి ఎక్కడ సంపాదించారు, ఎలా వచ్చినాయి చూపిస్తారా? అయిపోయింది. దట్ ఈస్ ద ఇన్కమ్ ట్యాక్స్. అందుకని లాస్ట్ డేస్లో ఆమె జైల్లో ఉన్నారు కదా, ఆ కేసే ఇన్కమ్ ట్యాక్స్ కేసు. పెళ్ళిలోనే అరెస్ట్ చేయించాడు. ఆమె మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఆమె విన్ అయింది. ఆఫీసర్ని రైడింగ్ పంపించి మిడ్ నైట్ ఆయన్ని చొక్కా లేకుండా రోడ్డు మీద అరెస్ట్ చేసుకుంటూ తీసుకెళ్ళి. ఎట్లా ఉంటుంది అక్కడ పాలిటిక్స్? అది కూడా ఇన్కమ్ ట్యాక్స్ కేసు. అది తర్వాత చెప్తా ఎగ్జాంపుల్. ఇది ఎక్స్పెండిచర్ గురించి కాబట్టి ఇది యాక్ట్ ఉంటుంది. మా మ్యారేజ్కి వెళ్ళి ఏం కౌంట్ చేశారు ఆఫీసర్ గారు? ఎక్స్పెండిచర్. మళ్ళీ ఏం అడిగాడు? దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయని అడిగాడు. చేశారా లేదా? బ్లాక్ మనీ, ట్యాక్స్ కట్టేసాయి. డబ్బులు ఉంటేనే కదా స్పెండ్ చేసేది, డబ్బులు లేకుండా ఎలా స్పెండ్ చేస్తాం? మరి ఆ డబ్బులు మీరు ట్యాక్స్ కట్టారని ప్రూవ్ చేసుకో నువ్వు. ఆ కేసే రన్ అయింది మొత్తం. అమౌంట్ బారోడ్ ఆర్ రీపేడ్ ఆన్ హుండీ. హుండీ అంటారు మన నార్త్ సైడు, ఇటు సైడ్ అయితే చీటీపాట అంటారు. చీటీపాట తెలుసా అమ్మా? ఉంటుందా చీటీపాట? ఇమాజిన్ చేయలేనంత డబ్బులు ఉంటాయమ్మా. మనం ఊరికే మన ఇంటి దగ్గర చిన్న చిన్న వాళ్ళ దగ్గరే 10 lakhs చీటీపాటలు వేస్తారు. ఇక పెద్ద పెద్ద వాళ్ళు కార్పొరేట్స్ పెద్ద సర్కిల్ అయితే క్రోర్స్లో ఉంటుంది చీటీపాట. ట్యాక్స్లు కట్టకుండా వేస్తారు అవన్నీ. చీటీపాట ట్యాక్స్లే ఉండవు, క్యాష్లో రన్ అయితే మొత్తం. అమౌంట్ బారోడ్ ఆర్ రీపేడ్ ఆన్ హుండీ అదర్ దాన్ త్రూ అకౌంట్ పే చెక్ అయితే ఓకే, ఇట్స్ ఓకే. క్యాష్లో రన్ అవుతాము. చీటీపాట అంతా క్యాష్లో రన్ అయింది. ఇంటి దగ్గర వాళ్ళు వాళ్ళ సేవింగ్స్ చీటీ అంటారమ్మా. కావాలంటే మీ పేరెంట్స్ని అడిగారు, చెప్తారు బాగా. సో అది కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేదంటే డీమ్డ్ ఇన్కమ్ కింద ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర డీమ్డ్ ఇన్కమ్ కింద తీసుకొని
దాని మీద ట్యాక్స్ అడుగుతాను నేను. ఇవన్నీ ఏంటమ్మా? బ్లాక్ మనీ. బ్లాక్ మనీ మీద ఎంత ట్యాక్స్? అంతే. దాని మీద సర్చార్జ్ ఎంత? అది. సో ఇవి స్పెషల్ రేట్స్. అన్ని స్పెషల్ రేట్స్ ఎంత పర్సెంటేజో చూద్దాం. 10%, 15%, 20%, 30%, 60%. మళ్ళీ గేమ్. ఫస్ట్ ఎవరు? మీరే. అబ్జర్వ్ చేయండి. ఒక్క మిస్టేక్ చెప్తే ఒక పాయింట్. రెడీనా? చూడకూడదు, చూసి చెప్పకూడదు. రేట్స్ అమ్మా, రేట్స్ కలిపితే చెప్పాలి. ఓకేనా? రెడీ అనండి. చూడకూడదు. లాంగ్ టర్మ్ 112A. 112A అందరు చెప్పాలి. 112A, 111A, 111, 112A, 112, 112, 111, 111A, 112. క్యాజువల్ ఇన్కమ్. మీరు క్లెయిమ్ చేసుకో 30%. ఓకేనా? అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్కమ్, క్యాజువల్ ఇన్కమ్ 112A, 111A, 111, క్యాజువల్ ఇన్కమ్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్కమ్ 111, 111A, 112A, 112, unexplained income, casual income, short term capital gain normal 112A, 111A, casual income. చెప్పారా? సరే, ఇప్పుడు మీరు ఫోకస్. రెడీనా? మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అందుకనే ఫాస్ట్గా అడుగుతున్నా. 112A, 112A, 112, 111A, క్యాజువల్ ఇన్కమ్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్కమ్ 111A, నార్మల్ అన్నారు. అయిపోయింది. వినిపించలేదా? సరే, మళ్ళీ వస్తుంది. వినిపించలేదంటే మళ్ళీ వస్తుంది. 111A, 111A, 112A, 112, క్యాజువల్ ఇన్కమ్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్కమ్ 111. అయితే 6, 2. అమ్మా, అది కాకుండా స్పెషల్ ఇన్కమ్ కాకుండా వేరేది ఏది ఉన్నా సరే నార్మల్ ఇన్కమ్. ఇప్పుడు పీజీబీపీ నార్మల్ ఇన్కమా స్పెషల్ ఇన్కమా? నార్మల్ ఇన్కమ్. హౌస్ ప్రాపర్టీ, ఈవెన్ క్యాపిటల్ గెయిన్లో కూడా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నార్మల్ ఇన్కమ్. సాలరీస్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ నార్మల్ ఇన్కమ్. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో క్యాజువల్ ఇన్కమ్, స్పెషల్ ఇన్కమ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, క్వశ్చన్లో పీజీబీపీ ఏ ఇన్కమ్? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్. ఐఎఫ్ఓఎస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటమ్మా? ఇన్కమ్ ఫ్రమ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, స్పెషల్. ఫస్ట్ నువ్వు టోటల్ ఇన్కమ్ ఫైండ్ అవుట్ చేసుకో, ఎందుకంటే సర్చార్జ్ కన్ఫ్యూజ్ అయిపోతావు, రిబేట్ కన్ఫ్యూజ్ అయిపోతావు. ఎప్పుడైనా సరే ఇలా డివైడ్ చేసి ఇచ్చినప్పుడు టోటల్ చేసుకో, ఎందుకంటే ఆ టోటల్ ఇన్కమ్ బేస్ చేసుకునే నీకు సర్చార్జ్, రిబేట్ డిపెండ్ అయి ఉంటుంది. వాట్ ఈస్ ద టోటల్ ఇన్కమ్? ఇప్పుడు నార్మల్ ఇన్కమ్, స్పెషల్ ఇన్కమ్ సపరేట్ చేసుకొని నార్మల్ ఇన్కమ్ మీద నార్మల్ స్లాబ్ రేట్స్ ఫైండ్ అవుట్ చేసి స్పెషల్ ఇన్కమ్ మీద స్పెషల్ రేట్స్ అప్లై చేసి ఈ రెండు యాడ్ చేయి, నీకు ట్యాక్స్ వస్తుంది. దానికి సర్చార్జ్, రిబేట్, సెస్ అడ్జస్ట్ చేసి నాకు టోటల్ ట్యాక్స్ ఎంతో చెప్పు. చెప్పాలి. భలే నవ్వారు, మళ్ళీ నవ్వండి, మళ్ళీ అలాగే నవ్వాలి. చెప్పండి అమ్మా.
మా నార్మల్ ఇన్కమ్, నార్మల్ స్లాబ్ రేట్స్, స్పెషల్ ఇన్కమ్, స్పెషల్ రేట్స్ రెండింటిని యాడ్ చేసి నీకు ట్యాక్స్ వస్తుంది, అవన్నీ అడ్జస్ట్ చేసి నాకు అల్టిమేట్గా ట్యాక్స్ లైబిలిటీ ఎంతో చెప్పు. క్యాలిక్యులేటర్ ఉందా? 5 క్లాసులు చూస్తావమ్మా? ఎన్ని రోజులు? ఎన్ని రోజులు ఇద్దాం టైము? నువ్వేగా రాగింది ఏమంది? 1 వీకా? 1 వీక్లో అంటే చూసేయమ్మా అన్నీ అయిపోయినాయి. అన్నీ 1 వీక్ సరిపోతా? సరే సరిపోద్దంటే చూసాను. ఓకే, చూడకపోతే అమ్మాయి నువ్వే రెస్పాన్సిబుల్. అమ్మాయి చూడకపోతే నీకు ఇంపోజిషన్ ఇస్తాను. దగ్గరుండి చదివించమ్మా. ఎవరు ఫస్ట్ చెప్తారో చూద్దాం. అన్ని అడ్జస్ట్ చేసి చెప్పాలి, మళ్ళీ నేనేం చెప్పను. అది ఎవరు ఫస్ట్ చెప్తారో చూద్దాం. ఆన్లైన్ వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు. ఇదిగోండి చూడండి ఆన్సర్. $5,00,000 800 810 810 13 ఇది నాకు కావాల్సింది. ఒక్కొక్క ఆన్సర్కి అసలు సంబంధమే ఉండకూడదు. ఇది ఎస్, ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ వస్తుంది చెప్పాలంటే. మీ ఆన్సర్ రాంగ్ మీరు ఫీల్ అవుతూ ఉంటే ఎంత బాగుంటుందో చూస్తుంటే అసలు. చెప్పండి. 2,21,000. డిస్కస్ చేయకూడదు, ఎవరు డిస్కస్ చేయకూడదు. ఓయ్ డిస్కస్ చేయకూడదు, ఎవరు ఆన్సర్ వాళ్ళే చెప్పాలి. నమ్మొద్దు పక్కన వాళ్ళు, అసలు మిమ్మల్ని డైవర్ట్ చేస్తారు. మీ ఆన్సర్ మీరే చెప్పండి. చెప్పావా? టైం అయిపోయిన తర్వాత మీ క్యాలిక్యులేటర్లు ఎంత ఉంటుందని చెప్పమంటారు. పక్కన వాళ్ళని చూపించి 0 ఉంటే 0నే. ఎంత? 940. ఓకే, $3,00,000. ఇది కదా నాకు కావాల్సింది. అసలు ఒక్కొక్క ఆన్సర్ ఒక్కొక్క డైమండ్. అసలు 2,25,610 160. అబ్బా 3,00,000. ఒక్కొక్క ఆన్సర్ ఒక్కొక్క డైమండ్. అసలు ఒక ఆన్సర్ దగ్గరలో కూడా ఉండదు, సంబంధమే ఉండకూడదు. మళ్ళీ ఇంకోసారి చేయండి, వేరే ఆన్సర్లు వస్తే అవి కూడా చెప్పేయండి. మళ్ళీ ఇంకోసారి చేయండి నాన్న, వేరే ఆన్సర్లు వస్తాయి, అవి కూడా చెప్పండి, రాసేద్దాం. కాదా? అదేనా? వస్తుంది కదా. టైం అప్. అమ్మా ఎవరైతే చెప్పలేదో ఆ లాస్ట్ బెంచ్ వాళ్ళు ఒకసారి క్యాలిక్యులేటర్లు ఎంత ఉందో చెప్పేసేయండి అమ్మా. 0. పక్కన మా క్యాలిక్యులేటర్లు ఎంత ఉంది? 3,00,000. నీ క్యాలిక్యులేటర్లు ఎంత ఉందమ్మా? 0నా? రాశాను. అయిపోయిందా? ఇప్పుడు నేను చేస్తాను. ఉంటుందిలే, రైట్ ఆన్సర్ ఉంటుంది. ఒకటైనా రైట్ ఆన్సర్ ఉంటుంది. ఒకటి కూడా రైట్ ఆన్సర్ లేకపోతే అసలు ఆ రోజు నేను ఇంక లంచ్ చేయను, డిన్నర్ చేయను, ఏం చేయను. ఆనందం. కొద్దిగా తింటారమ్మా, కొద్దిగా తింటారు. సరే స్టార్ట్ చేద్దామా. ఎగ్జాంపుల్ నెంబర్ ఎంత?
Question example, question number 7. Heading: calculation of tax liability. Tax liability of Mr. Extra what? Okay. For assessment year చెప్పాలి. వాట్ ఈజ్ యువర్ టోటల్ ఇన్కమ్? మీ టోటల్ ఇన్కమ్ ఎంత అందరు చెప్పాలి. ఇందులో 2 డివిజన్స్ చేసుకోవాలి నువ్వు. ఏంటవి? నార్మల్ ఇన్కమ్ ఇంకా స్పెషల్ ఇన్కమ్. నార్మల్ ఇన్కమ్ ఎంత కౌంట్ చేయమ్మా ఒకసారి. నార్మల్ ఇన్కమ్ కౌంట్ చేయ, ఎంత వచ్చిందో చూడు. పీజీబీపీ నార్మల్ ఇన్కమ్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ నార్మల్ ఇన్కమ్ ఎంతమ్మా? అది 7 lakhs. స్పెషల్ ఇన్కమ్ ఎంత? ఇప్పుడు ఒక్కొక్కటిగా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి రెండింటిని యాడ్ చేయాలి. ఫస్ట్ ఏది క్యాలిక్యులేట్ చేద్దాం? ఓకే, ట్యాక్స్ ఆన్ నార్మల్ ఇన్కమ్. ట్యాక్స్ ఆన్ నార్మల్ ఇన్కమ్. హెడింగ్స్ చెప్పాలి. అమౌంట్, రేట్, ట్యాక్స్. నార్మల్ ఇన్కమ్ ఎంతమ్మా ఇక్కడ? జీరో టు 2,50,000. 2,50,000. 0%, 0. 2,50,000 1 rupee to 5 lakhs. 5%, 12,500. 5 lakhs 1 rupee to 10 lakhs, 2 lakhs, 20%, 40,000. రెండు యాడ్ చేయండి అమ్మా. 52,500. ఇది ఏ. ఏంటమ్మా ఇది? ఏ. ఇంకా అవలా బి ఉంది. బి అంటే ఇక్కడ వరకు రాయండి అందరు నీట్గా. ఇక్కడ వరకు రావాలి నీట్గా అందరూ. రాసేసారు అందరూ? మా ఇప్పుడు స్పెషల్ ఇన్కమ్ ఏముందమ్మా? స్పెషల్ ఇన్కమ్ హెడింగ్
calculation of tax on special income. జాగ్రత్తగానండి, ఇక్కడ ఫార్మాట్ స్లాబ్ ఉండదు, స్లాబ్ రేట్స్ ఉండవు. ఇక్కడ ఫార్మాట్లో స్లాబ్ ఉండదు. పర్టిక్యులర్స్, రేట్, ట్యాక్స్ అమౌంట్. సో ఏముంది సార్ ఇక్కడ? ఏ స్పెషల్ ఇన్కమ్ ఉందమ్మా? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, నార్మల్ 112. రేట్ ఎంత అమ్మా? ఒక్క నిమిషం, అమౌంట్ మిస్ అయిందమ్మా. అమౌంట్ ఎంత? 10 lakhs. రేట్ ఎంత? 20%. ట్యాక్స్ ఎంత? అంతే, అయిపోయింది. ఇది బి. ఇప్పుడు మీ ట్యాక్స్ ఎంతమ్మా? ఏం అడ్జస్ట్ చేయకముందు ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏ ఎంత? బి ఎంత? 2 lakhs. టోటల్ ఎంత? 2,52,500. అయిపోయిందా? అవునా? ఇంకేమేమి అడ్జస్ట్ చేయాలి? ఫస్ట్ రిబేట్ వస్తుందా? రిబేట్ వస్తుందా? ఎందుకు రాదు? టోటల్ ఇన్కమ్ 5 lakhs కంటే ఎక్కువ ఉంది. సర్చార్జ్ వస్తుందా? సర్చార్జ్ వస్తుందా? ఎందుకు రాదు? 50 lakhs కంటే తక్కువ ఉంది. సెస్ వస్తుందా? @4%. అందరు సైలెంట్ ఉన్నాడమ్మా. ఫస్ట్ బెంచ్ వాళ్ళు చెప్పండి అమ్మా. 2,52,500 ఇంటూ 4% ఎంత? సెస్ 10,000. యాడ్ చేయండి, ఎంత వచ్చింది? ట్యాక్స్ లయబిలిటీ ఆన్సర్ ఉందా? ఇక్కడ వరకు రాశారు అందరూ? మంచి పిల్లలు, రాయండి అమ్మా, నీట్గా రాయండి. ఫార్మాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అమ్మా, ఎల్టీసీజీ దగ్గర ఏ సెక్షన్ చేయలేదు కదా సార్? 112 112. ఏం చెప్పలేదు అంటే ఎక్కడైనా సరే నార్మల్ కేసు తీసుకుంటామా, స్పెషల్ కేసు తీసుకుంటామా? నార్మల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్. నేను అర్థమైందా? ఏం చెప్పలేదంటే నార్మల్ అని, ఓకేనా? స్పెషల్ అయితే చెప్తారు. షేర్ మార్కెట్ది స్పెషల్ ఇన్కమ్ కదా, స్పెషల్ టైప్ కదా ఇది. ఏం చెప్పలేదంటే నార్మల్ తీసుకోవాలి. 112 అయితే క్లియర్గా చెప్తాడు. ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే. రాయాలని రాసారా? ఎంత ఆన్సరు? ఇప్పుడు పంచాయతీ దర్బార్ 2 lakhs బదులు
కలిసి ఇసిరేసమ్మా వెళ్ళిపోవాలి ఇంటికి. మిస్టేక్ ఏంటో చెప్పాలి మా అందరికి, మేము అది చూసి నవ్వుకోవాలి. ఏ మిస్టేక్? నార్మల్ ఇన్కమ్, మొత్తం నార్మల్ ఇన్కమ్ అప్లై చేస్తావు బా. 10% సార్ ఏం చెప్పలేదంటే నార్మల్ అది. ఏమన్నా నేను తగిలిచ్చేస్తా గోడకి, వెళ్ళిపోయేలోపు గోడ తగిలిచ్చి వెళ్ళిపోతా హైదరాబాద్. చెప్పావా? అంతే చేయాలి. ఓకే ఓకే, నా క్యాల్కులేషన్ మిస్టేక్. 19 lakhs 112 తీసుకున్నావు, అయినా 1 lakh డిస్కౌంట్ వస్తుంది కదా, అది ఇది కదా. సరే అలా తీసుకోకూడదు, 112 చెప్తేనే తీసుకోవాలి. ఏం చెప్పలేదంటే నార్మల్. అమ్మాయి ఏదో చేసాం, నువ్వు అడుగుతావేంటి ఇప్పుడు అసలు? చెప్పలేదా? తెలియట్లేదా? అసలు చేయలేదు. 10 times ఇంపోజిషన్ రాసిపోతే అసలు ఈ అబ్బాయికి ఎంత ఆనందం చూడు నీకు ఇంపోజిషన్ ఇస్తే. అమ్మో చాలా ఆనందపడుతుందమ్మా. సరే నువ్వు కూడా 10 times ఇంపోజిషన్. రైటే చెప్పావు కదా. ఓకే, ఏమో తెలియదు, ఏదో చేశాను, ఏం చేశానో కూడా తెలియదు. తెలీదు. 20% దగ్గర 10% చేసావు. కొత్త అమ్మాయి చేయలేదా? అందరికంటే నువ్వు చేసి చెప్పమ్మా, అప్పుడు చెప్తా నీ పక్కన ఇద్దరు పని. ఫస్ట్ ఓకే, చేయలేదు. 10 times ఇంపోజిషన్. 20 times. సరే 20 times 10 times బెస్ట్ కదా. మా ఇంపోజిషన్ ఇచ్చిన వాళ్ళు రాసి నాకు వాట్సాప్ ఫోటో పెట్టండి. వాట్సాప్ నెంబర్ ఎక్కడ ఉంది సార్? సెకండ్ నెంబర్. ఓకేనా? ఫస్ట్ కాదు, సెకండ్. ఇదిగో ఇది వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఇప్పుడు రెడీగా ఉండండి అందరూ. ఎవరు రైట్ చెప్తారో చూద్దాం, ఎవరు ఫాస్ట్ చెప్తారో చూద్దాం. క్యాలిక్యులేట్ ట్యాక్స్ లయబిలిటీ. మొత్తం అమ్మా, శాలరీ, ఏ ఇన్కమ్, హౌస్ ప్రాపర్టీ, పీజీపీపీ, నార్మల్ ఇన్కమ్, నార్మల్ ఇన్కమ్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ అదర్ సోర్సెస్, నార్మల్ ఇన్కమ్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఏం చెప్పలేదంటే 112. ఏం చెప్పలేదంటే 112, 2 lakhs. 112A 2 lakhs. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏం చెప్పలేదంటే 111A 111 అమ్మా, 111. ఏం చెప్పలేదంటే 111, 2 lakhs. 111A 2 lakhs. లాటరీ, స్పెషల్ ఇన్కమ్, హార్స్ రేస్, స్పెషల్ ఇన్కమ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 1 lakh అడ్జస్ట్ చేసి రిమైనింగ్ దాని మీద 10% వేయాలి. మా 112Aలో 1 lakh తీసేసి రిమైనింగ్ దాని మీద 10% వేయాలి కదా. 112A చెప్పాడు కదా. 112A మా 10% వేయాలి. ఎప్పుడు వేయాలి? 1 lakh తీసేసి. ట్రై చేయండి అమ్మా, ట్రై చేయండి. ఎందుకంటే ఇలా ట్రై చేయమన్నప్పుడు కూడా రైట్ ఆన్సర్ చెప్పేవాళ్ళు ఉన్నారు. మీరు కూడా రైట్ ఆన్సరే చేస్తున్నారమ్మా. కొంచెం ఎక్కడో చిన్న మిస్టేక్ అవుతుంది అంతే, అయితే రైట్ ఆన్సర్ వస్తుంది మీకు కూడా. ఆ చిన్న మిస్టేక్ని హైలైట్ చేయడానికి నేను చేపిస్తున్నాను.
2,83,400. ఇంకా 3,25,000. 25. 2 lakhs. లాస్ట్ అబ్బాయి 2,83,400. అమ్మా ఆన్లైన్ వాళ్ళు ఎవరో చెప్తున్నారు, చెప్పండి అమ్మా. 45,400. 2 lakh 3,35,000. 3,35,000 400. 35,400 రాసేసాం ఆల్రెడీ, రాసేసాం ఆన్సర్. ఓ రెండో ఆన్సరా 3 lakh. మళ్ళీ చేయమ్మా, ఇంకో ఆన్సర్ వస్తుంది. చెప్పొచ్చు, ఎన్నన్నా చెప్పొచ్చు, ఏ పర్లా, మళ్ళీ చేయమ్మా, ఇంకొక ఆన్సర్ కూడా చెప్పొచ్చు. 4, 5, 6 ఆన్సర్స్ చెప్పొచ్చు. ఫస్ట్ బెంచ్ వాళ్ళు తప్పేమో, మళ్ళీ చేయండి. లాస్ట్ బెంచ్ వాళ్ళు 97,800. అమ్మా 2,40,000 42,000. చెప్పమ్మా, ఏం లేదు, అవన్నీ యావరేజ్ చేసేసి అదే ఆన్సర్. 2,93,800. ఫస్ట్ దాని మీద కూర్చున్నాను కదా, చూద్దాం. టైమ్ అప్. మా క్యాలిక్యులేటర్లో ఎంత ఉందో చూడండి. నేను చేస్తాను. క్వశ్చన్ నెంబర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 8. ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 8. సార్ మొత్తం యాడ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఎంతమ్మా? 10 ఉన్నాయి. 20 lakhs. 10 into 2 lakhs 20 lakhs. మా టోటల్ ఇన్కమ్ ఎంత అందరు చెప్పండి. హెడ్డింగ్ పెట్టండమ్మా, క్యాలిక్యులేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ మిస్టర్ ఎవరు? ఇంట్రోవాటా, మళ్ళీ ఎక్స్ట్రావాటా? అయ్యో, ఫర్ అసెస్మెంట్ ఇయర్ ఏజ్ ఏం చెప్పలేదు కాబట్టి నార్మల్ ఏజ్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ నువ్వు టోటల్ ఇన్కమ్ రావాలి. టోటల్ ఇన్కమ్ ఎంతమ్మా? 20 lakhs. ఇందులో 2 డివిజన్స్ ఉన్నాయి. నార్మల్ ఇన్కమ్ ఎంత?
స్పెషల్ ఇన్కమ్ ఎంత? కౌంట్ చేద్దాం. నార్మల్ ఇన్కమ్ కౌంట్ చేద్దాం. జాగ్రత్తగా అందరు కౌంట్ చేయండి అమ్మా. సాలరీ నార్మల్ ఇన్కమా స్పెషల్ ఇన్కమా? హౌస్ ప్రాపర్టీ, పీజీబీపీ, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, అంతే. 1 2 3 4 5 10 lakhs అయిపోయింది. వికెట్ పడిపోయింది. బౌన్సర్ కొంతమంది. అరే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, నార్మల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, నార్మల్ ఇన్కమ్ బిల్ తీసుకోవాలి, స్లాబ్ రేట్స్ అప్లై చేయాలి. అరే దానికి సపరేట్ అప్లై చేస్తారు. నార్మల్ ఇన్కమ్లో తీసుకోవాలి. దట్ ఈస్ నార్మల్ ఇన్కమ్. స్లాబ్ రేట్స్ ఎన్ని ఇస్తారేంటి మీకు? అయ్యి ఎంత పని జరిగిపోయింది అమ్మా. ఎంత ఉందమ్మా నార్మల్ ఇన్కమ్? 10 lakhs. నార్మల్ ఇన్కమ్ 2 3 ఉండవు, మొత్తం కలిపి ఒకటే ఉంటుంది. రిమైనింగ్ స్పెషల్ ఇన్కమ్ ఎంత ఉంది? ఫస్ట్ ఏది క్యాలిక్యులేట్ చేద్దాం? క్యాలిక్యులేషన్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ నార్మల్ ఇన్కమ్. చెప్పాలి. ఎందుకు ఇది సౌండ్ వస్తుందమ్మా? టిక్ 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 అని ఎందుకు వస్తుంది అలాగా? స్లాబ్ అమౌంట్ అవును, ఆగండి. రేట్ ట్యాక్స్ చెప్పండి అమ్మా. నార్మల్ ఇన్కమ్ ఎంత? జీరో టు 2,50,000, 2,50,000, 0%, 0. 2,50,000 1 rupee to 5 lakhs. 2,50,000, 5%, 12,500. Five lakhs to 10 lakhs is a 5 lakhs. 20%, 1 lakh. ఇంకంతే. నెక్స్ట్ స్లాబ్ వస్తుందా? 1,12,500. ఏ బి మా ఇక్కడ వరకు రాయండి అందరూ. ఇక్కడ వరకు రాయాలి అందరూ. ఇక్కడ వరకు రాయండి అందరూ. B, calculation of tax on special income. Calculation of tax on special income. Format. Particulars, amount, rate, tax. 1 by 1 చేద్దాం. ఫస్ట్ ఏముందమ్మా? సీరియల్ నెంబర్ ప్రకారం చెప్పండి. ఫస్ట్ ఏముంది? లాంగ్ టర్మ్ క్యాపిటల్ 112. అమౌంట్ ఎంత? రేట్ ఎంత? ట్యాక్స్ ఎంత?
నెక్స్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112A. అమౌంట్ ఎంత? ఇన్నర్ కాలం 2 lakhs నాన్న. ఇన్నర్ కాలం 2 lakhs మైనస్ ఎగ్జంప్షన్ 1 lakh. అవుటర్ కాలంలో ఎంత వేస్తాం గుర్తుందా? 10%. ఎంత? 10,000. ఎక్కడ షార్ట్ టర్మ్ 111A కదా. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 111A ఎంత అమౌంట్? 2 lakhs. 15% 30,000. లాటరీ ఎంతమ్మా అమౌంట్? 2 lakhs. 30%. Number 5 horse race 2 lakhs. 30% 60,000. Total it 2 lakhs. బి ఇదేంటమ్మా? బి. ఇప్పుడు ట్యాక్స్ ఇక్కడ వరకు రాయండి అందరు నీట్గా. ఇక్కడ వరకు రాయాలి అందరూ. ట్యాక్స్ ఏ ప్లస్ బి. ఏ ఎంత? 1,12,500 ప్లస్ బి 3,12,500. మరి రాస్తారు ఎక్కడి వరకు? రిబేట్ వస్తుందా? ఎందుకు? సర్చార్జ్ వస్తుందా? ఎందుకు? సెస్ వస్తుందా? ఎంత? 3,12,500 ఇంటూ 4%. ఎంతమ్మా? ట్యాక్స్ లయబిలిటీ. ఐ థింక్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ చాలామంది రాంగ్ చేస్తుంటారు. చూద్దాం ఇది ఉందా లేదా ఆన్సర్. ఉందా? ఉంది. ఇది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రాంగ్ చేయడం వల్ల వచ్చిన ఆన్సర్ ఐ థింక్. అంటే సపరేట్స్ అప్లై చేస్తుంటారు అంతే. ఇంకా అంతమించి పెద్ద ఏం మిస్టేక్ చేయడానికి ఏం కనిపించలేదు. ఇంకోసారి చేయట్లేమ్మా, బాగా గుర్తుంటుంది. రాయండి. రాశారు ఇక్కడి వరకు? ఇప్పుడు ఎంసీక్యూ లాగా చేద్దాం. ప్రజెంటేషన్ అర్థమైంది కదా అందరికీ, సపరేట్ చేయాలి. ఇప్పుడు ఎంసీక్యూ లాగా చేద్దాం. రఫ్ నోట్స్ తీసుకోండి, ఫాస్ట్గా ఇస్తాను నేను, మీరు కూడా ఫాస్ట్గా చెప్పేయండి.
ఆన్సర్. హౌస్ ప్రాపర్టీ. రిలాక్. ఇంకోసారి చెక్ చేసుకోండి. సార్ 314,600 సార్. ఏమో నాకు డౌట్ వస్తుంది. నాకెందుకో ఇది తప్పు అనిపిస్తుంది. ఇంకో ఛాన్స్ ఇస్తున్నా, చెక్ చేసుకోండి. నా మాట విని మళ్ళీ ఇంకోసారి చేయండి, ఇంకొక ఆన్సర్ వస్తుంది. కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకోసారి చేయండి. కన్ఫ్యూజ్ అవ్వట్లా మీరు, కన్ఫ్యూజ్ అవ్వాలి కదా. కన్ఫ్యూజ్ అయ్యి ఇంకోసారి చేయండి. మా అమ్మాయి క్యాలిక్యులేటర్ ఎంత ఉంది చూడమ్మా. చూడాలి, తక్కువ చూడాలి. ఆ అమ్మాయి జీరోలోకి ఎలా చూసేయాలి. ఈఎంఐ క్యాలిక్యులేటర్లు ఎంత ఉంది చూడమ్మా. రైట్, నేను చేస్తానమ్మా. నార్మల్ ఇన్కమ్, నార్మల్ ఇన్కమ్, నార్మల్ ఇన్కమ్, నార్మల్ ఇన్కమ్. 3 + 6 9, 9 + 2 11, 11 + 2 13. 13 lakhs మీద ట్యాక్స్ ఎంత సార్ అంటే, సార్ అప్ టు 2,15,000 అప్ టు 10 lakhs తీసుకుంటాను. 10 lakhs అంటే 1,12,500. 3 lakhs ఇంటూ 30% ఎంతమ్మా? 90,000. ఎంతమ్మా? 2 lakhs 2,500. ఇది ఏ ఏంటమ్మా? ఇది ఏ అమ్మా. ఒకటే ఉంది స్పెషల్ ఇన్కమ్, ఏంటది? 5 lakhs. 5 lakhs ఇంటూ 20% 1 lakh. 1 lakh అంటే ఎంత వస్తుందమ్మా? 1 lakh + 2 lakhs ఎంతమ్మా? 3,02,500. రిబేట్ రాదు, సర్చార్జ్ రాదు. సెస్ 4%. యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 14,600. అంటే ఆన్సర్.
ఓకే అమ్మా. ఎంత వస్తే అని చెప్పాలి. 23. మళ్ళీ చేయండి అమ్మా. $29. ఓకే. 85. 20. ఇది ఇది నాకు కావాల్సింది. ఇది ఇది కదా కావాల్సింది. టైం అయిపోయిందా? 26. 1300. ఉందా? 2599. మళ్ళీ చేయండి అమ్మా, ఇంకా ఆన్సర్లు వస్తాయి, చాలా వస్తాయి. షూరా? మళ్ళీ చేయమ్మా నువ్వు. అమ్మా ఏంటో గ్రంథాలు రాస్తున్నారు ఫస్ట్ బెంచ్ వాళ్ళు, ఎంసీక్యూ చేయమంటే. 20. Time up. కాదా, టైం అయిపోయింది. 25 lakhs ఆల్రెడీ ఉంది. రైట్. లాటరీ. మా లాటరీ ఏ ఇన్కమ్, నార్మల్ ఇన్కమా స్పెషల్ ఇన్కమా? ట్యాక్స్ రేట్ 111A. 111 నార్మల్ ఇన్కమ్. పీజీబీపీ హౌస్ ప్రాపర్టీ 112A ఎట్ ది రేట్ ఆఫ్ మైనస్ 1 lakh. నార్మల్ ఇన్కమ్ మొత్తం యాడ్ చేయండి. 78 lakhs is the normal income. 78 lakhs up to 10 lakhs ఎంతమ్మా ట్యాక్స్? రిమైనింగ్ 68 lakhs into 30%. 20 lakhs total. 21 lakhs. A special income, first one 3 lakh into 30%, 90,000. ఇదెంతమ్మా? 30,000 total. A plus B 22 lakhs 500. రిబేట్ వస్తుందా? సర్చార్జ్ వస్తుందా? ఎంత పర్సంటేజ్? ఎంత? 24
సర్చార్జ్ ఎంత 2 lakh ఓయ్ 2 lakhs 10% ఎంత నానా 72 అంటున్నారు చాలామంది 2,27,250 20 ఎక్కడ ఇప్పుడు హోంవర్క్ ఈజీగా ఉన్నా డిఫికల్ట్గా ఉన్నా సరే రాసుకోండి అందరూ రఫ్ నోట్స్లో సో నోట్ ఇట్ డౌన్ చేస్తారా వస్తుందా రాదు ఛాలెంజ్ రాదు గ్యారంటీ రాదు ఛాలెంజ్ సరే చూద్దాం అందరిది తప్పు అయింది నాది మాత్రమే రైట్ అయింది బ్రేక్ తీసుకోండి అమ్మా